ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు అతి తక్కువగా ఇస్తూ వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితులు నేడు గమనిస్తాలి. ఒక్కొక్క పారిశుధ్య కార్మికులకి 6,000 చొప్పున జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. అలాగే గ్రీన్ అంబాసిడర్ల పేరుతో చెత్త సంపద కేంద్రాల వద్ద పనిచేసేదాంటి చెత్త సేకరణ కార్మికులకు కూడా 6,000 రూపాయలు కొనసాగుతున్నట్లుగా వారు కార్మికులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ వారు ఆక్రోశిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అనవసరంగా చెత్త లేకపోయినా, చెత్తని సంపదగా సృష్టించకపోయినా చెత్త సంపద కేంద్రాలపై లక్షలాది రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడానికి ముందుకొస్తూ ఉన్నది. చెత్త సంపద కేంద్రాల నిర్మాణంపై, నిర్వహణపై ఉన్నంత శ్రద్ధ చెత్త సేకరణ చేసేటువంటి కార్మికులపై చూపించకపోవడం ప్రభుత్వం సరైన విధానం కాదు. తప్పనిసరిగా ఏదైతే కార్మిక చట్టాలు ఉన్నాయో, కనీస వేతనాలు ఉన్నాయో ఆ దిశగా ఈ యొక్క గ్రీన్ అంబాసిడర్స్కి 10,000 రూపాయలు గతంలో ఇచ్చారు. అలాగే కొనసాగిస్తూ అవకాశం ఉంటే మరింతగా పెంచి వారి చేత పని చేయించుకునే విధానాన్ని పెంచాల్సిందిగా కూడా మా పంచాయతీ సర్పంచుల సంఘం కోరుతూ ఉంది. అయితే ఇవి కూడా గతంలో స్వచ్ఛ భారత్ నుంచి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ద్వారా వీరికి జీతభత్యాలు ఇచ్చేటట్లుగా అప్పటి నియామకం జరిగింది. కొన్నాళ్ళు అలాగే ఆ జీతభత్యాలు నేరుగా స్వచ్ఛ భారత్ నిధుల నుంచి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిధుల నుంచి నేరుగా వారి ఖాతాల్లో పడేవి. కానీ రాను రాను ఈ ప్రభుత్వాలు ఆ నిధుల్ని వారు దారి మళ్లించుకుంటూ స్వయంగా వినియోగించుకుంటూ ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వీటిని జమ చేస్తూ ఈ జీతభత్యాలు భరించే విధంగా తీసుకున్న చర్యలు ఈరోజు గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాయి. ఎందుకంటే యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని. కానీ యాక్షన్ ప్లాన్లో ఈ యొక్క జీతభత్యాలు ఉండవు. కానీ ప్రతి నెల ప్రతి గ్రామ పంచాయతీలో 4, 3, 5 ఉన్నటువంటి దీంట్లో ప్రతి నెల దాదాపు 50,000కు పైగా, సంవత్సరంలో 6 లక్షలకు పైగా ఈ యొక్క జీతభత్యాల కోసమే వీటిని కేటాయిస్తూ, అలాగే కరెంటు బిల్లులు చెల్లింపుల కోసం కేటాయిస్తూ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఇవి కేటాయించడం వల్ల ఈ యొక్క గ్రామ పంచాయతీలు అభివృద్ధిని సాధించలేకపోతున్నాయనేది మనం గుర్తించాలి. కాబట్టి ఏది ఏమైనా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ నిధుల నుంచి గ్రీన్ అంబాసిడర్లకు నేరుగా జీతాలు ఆ యొక్క నిధుల నుంచి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే వారికి 6,000 నుంచి 10,000కి ఇస్తూ వారి చేత సమగ్రంగా పనిచేయించుకొని గ్రామాలని పరిశుభ్ర గ్రామాలుగా ఉంచేందుకు జరిగే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు రావాలని, వారిని చాకిరీ చేయించుకుంటున్న మనం సంతృప్తిగా జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.